హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు అయితే ఒక పెద్ద శుభవార్తని అయితే అందించాడు. సూపర్ 6 పథకాల్లో భాగంగా మరో 2 పథకాలను అమలు చేసేందుకు అయితే ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుంది. అన్నదాత సుఖీభవ, అలాగే తల్లికి వందనం, ఈ 2 పథకాలు ఒకేసారి అమలు చేసేందుకైతే ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో అధినేత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఒకే రోజు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయాలని, ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు కింద అర్హతలు కలిగి ఉండాలని ఆయన అయితే చెప్పుకొచ్చారు. మొత్తంగా తల్లికి వందనం డబ్బులు పడాలంటే ఏమి అర్హతలు ఉండాలి, అలాగే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడాలంటే ఏమి అర్హతలు ఉండాలి అనే విషయాల గురించి అయితే మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, నిన్న టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతనైతే టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సీఎం చంద్రబాబు తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ పథకం 2 ఒకే రోజున అమలవుతాయని, ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరాలంటే ఖచ్చితంగా ఈ అర్హత కలిగి ఉండాలని సీఎం చంద్రబాబు అయితే అన్నారు. మొదటగా అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు రావాలంటే ఏం అర్హత కలిగి ఉండాలో చూద్దాం. అన్నదాత సుఖీభవ పథకం అనేది ఏపీలో ఉండే రైతుల సంక్షేమం కొరకు తెచ్చిన పథకం. ఈ పథకం ద్వారా ఏటా రైతులకు ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు అందిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఈ డబ్బులు అనేవి 3 విడతల్లో రైతుల అకౌంట్లో జమ చేస్తారు. అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం చేస్తూ ఉండాలి. మీకు వయసు అనేది 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి. పాస్ పుస్తకానికి ఆధార్ కార్డుకి అనుసంధానమై ఉండాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు కూడా ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. అలాగే మీరు వేసే పంటలు రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసి ఉండాలి. అలాగే ఎవరైనా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నట్లయితే వారికి కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. అయితే వారికి కౌలు రైతు ధృవీకరణ పత్రం ఉండాలి. ఈ పత్రం ఉంటే కౌలు రైతులు కూడా ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి. పీఎం కిసాన్ డబ్బులు ఎవరికైతే పడతాయో వారు ఖచ్చితంగా ఈ పథకానికి అర్హులవుతారు. పైన చెప్పినవన్నీ మీరు అర్హత కలిగి ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అనేవి మీ అకౌంట్ లో జమ అవుతాయి. రెండవది తల్లికి వందనం. తల్లికి వందనం పథకం కింద డబ్బులు పడాలంటే ఏం అర్హత కలిగి ఉండాలో ఇప్పుడు చూద్దాం. తల్లికి వందనం పథకం కింద 1వ తరగతి నుండి ఇంటర్ వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి ఏడాదికి 15,000 చొప్పున, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పథకం కింద డబ్బులు అనేవి విడుదలవుతాయి. తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్ లో 9,400 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించింది. అయితే ఈ తల్లికి వందనం పథకం కింద డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీ పిల్లలకు మీ స్కూల్లో హాజరు శాతం అనేది 75% ఉండాలి. అప్పుడే మీకు ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి. ఈ పథకాల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.